సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. వేగవంతమైన 4G ఇంటర్నెట్, ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్లు వంటి సేవలతో ఇప్పటివరకు వినియోగదారుల్ని ఆకర్షించిన జియో ఇకపై యూజర్లకు షాక్ ఇవ్వనుంది. కేవైసీ సమర్పించకుండా పొందిన ఇల్లీగల్ సిమ్లతో పాటు టెలివెరిఫికేషన్ కాని సిమ్లను జియో బ్లాక్ చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే జియో ఆయా యూజర్లకు వార్నింగ్ మెసేజ్లను కూడా పంపుతోంది. జియో సిమ్ కార్డులను అందివ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కొంతమంది దొడ్డిదారిలో ఈ కేవైసీ సమర్పించకుండా సిమ్లను పొందారని, దాంతోపాటు ఇంకా కొందరు యూజర్లు కేవైసీ ఇచ్చినా టెలివెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోలేదని జియో తెలిపింది. అయితే లోకల్ ఆధార్ కార్డుతో సిమ్ పొందిన వారు టెలివెరిఫికేషన్ చేసుకోవాల్సిన పని లేదని, నాన్ లోకల్ ఆధార్ కార్డుతో సిమ్ పొందితేనే అలాంటి యూజర్లు ఖచ్చితంగా టెలివెరిఫికేషన్ చేసుకోవాలని జియో సూచించింది. లేదంటే సిమ్ బ్లాక్ చేయనున్నట్టు చెప్పింది. ఈ కేవైసీ సమర్పించని వారు ఖచ్చితంగా వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారి జియో సిమ్ బ్లాక్ కాదు. అయితే టెలివెరిఫికేషన్ చేసుకోవాల్సిన వారు మాత్రం 1977 నంబర్కు కాల్ చేసి వివరాలను వెరిఫై చేయాలి. దీంతో వారి సిమ్ కూడా బ్లాక్ కాకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.